హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వీడియో చూడాలి అనుకుంటే మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నైన్టీస్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి ఈరోజు నేను మీతోనైతే షేర్ చేయబోతున్నాను. మాకు బాగా తెలిసిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే అందుకనే నేను ఇక్కడ ఒరిజినల్ నేమ్స్ కానీ ఒరిజినల్ సిటీ పేరు కానీ ఇవ్వట్లేదు. అయితే ఆ అమ్మాయి పేరు గీత అనుకుందాము. అయితే తనకి చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళ అత్త అన్న లేదనంటే వాళ్ళ అత్త పిల్లలన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇద్దరు అత్తలు పెద్దత్తకి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత నాన్నగారు అమ్మ చనిపోవడంతో రెండో అమ్మాయి బాధ్యత అంతా కూడాను గీత వాళ్ళ నాన్నగారి మీదే పడింది. తన పెళ్లి ఇంకా పురుడు పుణ్యవచనాలు అన్ని కూడాను వీళ్ళింట్లోనే. సో అందుకనే గీతకి ఏంటి అని అంటే వాళ్ళ చిన్నత్త పిల్లలతోని బాగా రిలేషన్ ఎక్కువ అన్నమాట. దాని ఏజ్ వాళ్లే అంటే ఇంచుమించుగా ఒక 6 నెలలు గీతకిని వాళ్ళ అత్త కూతురు సుజాతకి అయితే ఉంటాయి. సుజాత తర్వాత సంధ్య. అయితే ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ అయినా కూడా వాళ్లే వీళ్ళింటికి అయితే వచ్చేసేవారు. వీళ్ళింటి దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉండేవి, ఆడుకునేవారు, అన్ని చేసేవారు. కానీ గీత మటుకు ఎప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ఎప్పుడో 1-2 సార్లు వెళ్ళినా కూడాను తను ఒక పూట కూడా ఉండకుండా వచ్చేసేవారు అనమాట. ఎందుకనంటే అదంతా పచ్చిపల్లెటూరు, అక్కడ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. లేకపోవడంతో ఎప్పుడు ఉండేవారు కాదంట. అయితే ఆ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి. గీత ఏంటంటే వాళ్ళు వస్తారని ఎదురు చూస్తుంది. ఆ సమయంలోని వాళ్ళ అత్త మామయ్య కార్డు పట్టుకొని అయితే వచ్చారు. అన్నయ్య నీ పెద్ద కోడలు మెచ్యూర్ అయింది అని చెప్పేసి చెప్పడానికి. అప్పుడులో మెచ్యూర్ ఫంక్షన్ అంటే ఇంకా అందరూ చాలా హడావిడి చేసేవారు. మరి అలానే అయితే ఇంకా అన్ని కూడా నేనే పెట్టుకోవాలి కాబట్టి నేను ముందే వస్తానులే అమ్మా అని చెప్పేశాడు వాళ్ళ నాన్న. అయితే గీత మటుకు ఏంటి అని అంటే ఎలాగైనా వాళ్ళ అత్తతోని మామయ్యతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోదామని ప్లాన్ అయితే వేసింది. వెంటనే లోపలికి వెళ్ళి బ్యాగ్లోని తనకు కావాల్సిన బట్టలు ఏవో కొన్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళ అమ్మకైతే అడిగింది ముందు, అమ్మ అత్త వాళ్ళతో కలిసి నేను వెళ్ళిపోతాను, సుజాతను చూస్తానమ్మా, వెళ్తాను అని పేజీ పెడుతుంటే నువ్వేమైనా అప్పుడు చిన్నపిల్లవేంటి, దానికన్నా 6 నెలలు పెద్దదానివే కదా, నువ్వు కూడా మొన్నే రీసెంట్ గా అయ్యావు, 3 months అవుతుంది, ఈ టైంలో వద్దు నాన్న అని వాళ్ళ అమ్మ అయితే చెప్పింది. కానీ గీత మటుకు వినిపించుకోకుండా వెళ్తానని పంతం పట్టుకొని కూర్చుంది. అయితే వాళ్ళు వెళ్ళిపోతాము అనే లోపే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను కూడా వెళ్తాను అత్త మామయ్యతో కలిసి, సుజాతను చూస్తాను నాన్న, నాకు చూడాలనిపిస్తుంది నాన్న అని ఇంకా వాళ్ళ నాన్నకైతే రిక్వెస్టింగ్ గా అడిగింది. అడిగేసరికి లేదురా, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండవు, కరెంట్ ఉండదు, ఏంటి బాత్రూమ్ ఉండదు, ఇవన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు. అయినా కూడా ఆ ఏజ్ అలా ఉంటుంది. మరి ఆ పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. వెళ్తానని మారం చేస్తుంటే సరే అయితే అని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అత్తని ఇబ్బంది పెట్టకు, జాగ్రత్తగా ఉండు అని పంపించారు. మరి వాళ్ళ ఊరు వెళ్ళడానికి 2 బస్సులు అయితే మారాలి. అక్కడి నుంచి వాళ్ళ ఊరు కొంచెం లోపలికి అనమాట ఉంటుంది, నడుచుకొని అయితే వెళ్ళాలి. అలానే 2 బస్సులు మారి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకొని అయితే ఊట్లోకి వెళ్తున్న సమయంలోని వాళ్ళ అత్త చెయ్యి గట్టిగానైతే పట్టుకుంది గీతది. గీత అడుగుతుందనమాట, అత్త మీ ఊరు ఫస్ట్ టైం వస్తున్నాను కదా, నాకు ఏం చేసి పెడతావు అది ఇది అని మాట్లాడుతుంది. మాట్లాడికే, ఇప్పటికే సాయంత్రం అయిపోయింది, 6:30 అవుతుంది, జాగ్రత్త, అటు ఇటు చూసుకొని నడు అని చెప్తుంది. ఎందుకనంటే కిందనంతా కూడాను దారి మట్టి దారి అనమాట, అవి కూడా రాళ్లతోనైతే ఉంటుంది.
ఇంకా అలానే చూసుకొని నడుచుకొని అయితే వస్తుంది. మళ్ళీ ఏదో మాట్లాడుతుంది. ఈలోగా ఏదో రాయిని తన్నుకొని ముందుకైతే పడిపోయింది గీత. మరి ఇలా ఎప్పుడైతే ముందుకు పడిపోయిందో తను స్కర్ట్ అయితే వేసుకుందనమాట. కాళ్ళకి దెబ్బలు అయితే తగిలేసాయి. తగిలి చిన్నగా రక్తం అయితే వచ్చింది. వచ్చేసరికి వాళ్ళ అత్త భయపడిపోయి, అందుకే చెప్పానే నీకు జాగ్రత్తగా చూసుకొని రా అని, అలా వాగుతావు, ఇప్పుడు మాట్లాడుకు, ఇక్కడ నీకు తెలీదు, మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు అంతే అంటూ తన చెయ్యి గట్టిగా పట్టుకొని అటు ఇటు చూస్తూ, ఏమయ్యా ఒక నిమిషం ఆగు, ఇది పడిపోయింది అంటూ వాళ్ళ ఆయన ఆగమని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు నడుచుకొని అయితే వెళ్తున్నారు వాళ్ళ మామయ్య వెనకాతలే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊరు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంటుందన్నమాట. అక్కడ కూర్చోడానికి నలుగురు వచ్చి పంచాయతీలు పెట్టుకునేది అంతా కూడా అక్కడే, ఆ చింత చెట్టు దగ్గరలోనే. అయితే ఆ ఏరియా అంతా కూడాను పెద్ద గ్రౌండ్ లాగా ఉండి, ఈ చింత చెట్టు ఏంటనంటే దాన్ని మొత్తం పాకేసింది అనమాట. సినిమాల్లో చూపిస్తుంటారు చూడండి, దెయ్యాల మర్రి చెట్టు, దెయ్యాల చింత చెట్టు అని, అలా అన్నమాట. అయితే అది చూసేసరికి అబ్బా ఎంత పెద్ద చింత చెట్టు, అత్త దీనికి చింతకాయలు ఉంటాయా, మనం తెంపుకోవచ్చా, అలా ఏవేవో కబుర్లు ఆడుతుంది గీత. ఆడుతుంటే తెంపుకోవచ్చులే ముందు పద అంటూ ఊర్లోకి అయితే తీసుకువెళ్ళింది. ఊర్లోకి వెళ్ళగానే ఏంటి అని అంటే అప్పట్లోని ఇప్పుడు కూడాను ఎలా అంటే సిటీ నుంచి వచ్చిన వాళ్ళని వింతగా విచిత్రంగానైతే చూస్తారు. వాళ్ళ బట్టలు చూస్తారు, ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూస్తూ ఉంటారు కదా. అలానే గీతను చూడగానే అక్కడ వాళ్ళందరూ కూడాను స్కర్ట్ వేసుకొని వచ్చింది కదా, ఎవరమ్మా లక్ష్మి, మీ మీ అన్నయ్య కూతురేనా అని కొంతమంది ఏమో లక్ష్మితో ఎవరో వస్తున్నారే అని చెప్పుకోవడం వాళ్ళకి వినిపించేటట్టు, అంటే ఆవిడ చెప్తుంది అని, మా అన్నయ్య కూతురు అని అందరికీ చెప్పుకొని త్వరగా పద అంటూ తన లోపలికైతే తీసుకుపోయింది. లోపలికి వెళ్ళగానే ఎదురుగుంటాను వాళ్ళ అత్త కూతురు చాప మీద అయితే ఒక మూలకు కూర్చొని ఉంది. దీపం అది పెట్టారు, ధాన్యం అది వేసి. అబ్బా భలే కూర్చున్నావే అంటూ దగ్గరికి వెళ్ళబోతుంటే వెనకాతల నుంచి సంధ్య అయితే పట్టుకొని లాగింది. వదిన అక్క దగ్గరికి వెళ్ళకూడదే అంటూ వెనక్కి అయితే లాగింది. లాగేసరికి అవును కదా మర్చిపోయాను అంటూ దాంతో అక్కడే కూర్చొని ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. ఈలోగా వాళ్ళ అత్త గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని వంట అయితే వండేసింది. మరి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అత్తగారు మామగారు కూడా ఉంటారు. వాళ్ళు బాగా ముసలోళ్ళు అనమాట. వాళ్ళు వచ్చి గీతతోనైతే మాట్లాడారు, బాగున్నావమ్మా, ఏం చేస్తున్నావు ఏంటి అన్ని మాట్లాడారు. అయితే రాత్రికి పడుకోవడానికి భోజనాలు అయిపోయిన తర్వాత ఈ గీతను సంధ్య ఇంకా వాళ్ళ అత్త డాబా మీదకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ కిందనంతా కూడాను ఇంకా మరి కరెంట్ ఉండదు, గాలి వేయదు, అందుకని చెప్పేసి వాళ్ళ డాబా మీదకి అయితే ఎక్కేసి ఏదేదో కబుర్లు చెప్పుకొని 10 గంటలకు అలాగా పడుకున్నారు. కరెక్ట్ గాను 12 అలా అవుతుంది. ఆ సమయంలోని గీతకేమో అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. అయితే పక్కనున్న సంధ్యని అయితే లేపింది. సంధ్య లేవే ఒకసారి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, బాత్రూమ్ ఎక్కడా అని అడుగుతుంటే బాత్రూమా అంటూ ఒకసారి ఇలా పైకి కిందకి చూసి పద అంటూ కిందకి అయితే తీసుకువెళ్ళింది. వాళ్ళకి ఏంటి అని అంటే ఒక గుడిసెకి పక్క గుడిసెకి మధ్యలోని కొంచెం స్థలం అయితే ఉంటుందన్నమాట. ఆ స్థలంలోని రాత్రిపూట ఆడవాళ్ళు బహిరంగ ప్రదేశానికి టాయిలెట్ అని చెప్పి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళడానికి సౌకర్యంగా ఏదో అడ్డు పెట్టుకొని ఒక కమ్మనో దేన్నో అడ్డు పెట్టుకొని అక్కడే కానిచ్చేస్తారనమాట. అలానే అక్కడికి తీసుకువెళ్ళింది. ఆ కమ్మ పక్కకు తీసి ఇదిగో ఇక్కడే అని చెప్తుంది. ఇక్కడ అంతా మట్టిగా ఉంది, కాలు కంటికిపోతుంది, అయినా ఇక్కడ కంపు కూడా కొడుతుంది, ఇక్కడ నేను వెళ్ళను అని అంటుంది గీత. అంటే మరి ఇలానే ఉంటుంది మా పల్లెటూరు, ఇక్కడే కూర్చో అని చెప్తూ ఉంటే సరే ఇంకా తప్పేది లేక తనకు అర్జెంట్ అవడంతో అటు ఇటు చూస్తూ పాపం అక్కడే కానిచ్చింది. ఆ టైంలో తనకు తెలిసింది ఏంటి అని అంటే టైం కాకపోయినా డేట్ అయితే వచ్చేసింది. అంతే మరి ఏంటిది ఇప్పుడు అయింది ఇలా అని సిగ్గుతోని ఇంకా అమ్మాయి అయితే లేచి నించొని సంధ్య అని పిలుస్తుంది. ఆ పిల్ల కూడా చిన్నదయ్యే, ఎంత ఉండదు, ఒక 10 ఏళ్ళు అలా ఉంటాయి అన్నమాట. ఏంటి వదినా అని అంటూ ఉంటే
కాదు, అత్తను ఒకసారి లేపి తీసుకురావా అని అంటుంది. ఇప్పుడెందుకు, మా అమ్మ పడుకుంది, పడుకొని ఏం కావాలి, నీకేం కావాలి చెప్పు, నేను తీసుకొస్తాను అని అంటుంది. నీకు తెలీదే, ఒకసారి అత్తని పిలుచుకొని రా అని అన్నది. సరే అయితే అంటూ పైకి అయితే వెళ్ళింది డాబా మీదకి. ఈలోగా ఈ అమ్మాయి నించోనుండి చుట్టూ అంతా కూడా గమనిస్తుందన్నమాట. అయితే వీళ్ళ ఇళ్లలోనే ఆపోజిట్ గాను కొన్ని ఇళ్ళు అయితే ఉంటాయి. అవి పగలగొట్టేసి అయితే ఉన్నాయి. అంటే ఇంతకు ముందు ఉండేవారు, ఆ తర్వాత అక్కడ ఎవరు లేరనమాట, ఖాళీ ఇళ్ళు. అవి కూడా పగలగొట్టేసి సగం సగం డోర్లతోని సగం సగం రూమ్స్ తోని అయితే ఉంటాయన్నమాట. అయితే ఆ రూమ్ కాస్త ఎందుకనో తిన దృష్టి అయితే పడింది. ఇలా చూసేసరికి అక్కడ ఏదో ఒక నల్లటి ఆకారం ఎగురుతూ తినకాసే చూస్తున్నట్టుగానైతే కనిపించింది. భయంతోని తను తిరిగి వెళ్ళిపోదాం అనుకునే లోపు వాళ్ళ అత్త వచ్చింది. ఏమైందే, ఎందుకే నన్ను పిలిచావు అని అడుగుతుంది. అంటే అత్త నేను ఇలా అయిపోయాను అని చెప్పింది. అబ్బా ఎంత పని అయింది, సరే సరే ఇలారా అంటూ పక్కకు తీసుకువెళ్ళి ఆ తెపాళ్లతో నీళ్లుంటే తెపాళ్లతో నీళ్లు మొత్తం ఆ అమ్మాయి మీద కుమ్మరించేసిందంట, చల్లటి నీళ్లు. అత్త ఏం చేస్తున్నావు అంటే, మరి ఇప్పుడు స్నానానికి నేను ఎక్కడికి వెళ్తావేటి, ఇక్కడే ఇలాగే అని చెప్పేసి గబగబా నీళ్ళు వేసేసి ఏదో టవల్ తీసుకొచ్చి చుట్టేసి రారా బట్టలు మార్చుకో అని చెప్పేసి బట్టలు తన బ్యాగ్లో ఉన్నవి బట్టలు ఇచ్చేసి నువ్వు కూడా దాని పక్కన అటుపక్కకు పడుకుంటూ పో అని చెప్పేసి పడుకొని పోమందంట. ఏంటి అనవసరంగా వచ్చానేమో, ఇవన్నీ కూడా ఆలోచించి ఉండాల్సింది, అమ్మ నాన్న చెప్తుంటే నేను వినకుండా వచ్చాను అని తనైతే ఫీల్ అయ్యి ఇంక చేసేది లేక వచ్చి పోనీలే సుజాత దగ్గరే పడుకుంటాను అని చెప్పి వచ్చి అక్కడ పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదు. అది వాళ్ళు ఉన్నది డబుల్ రూమ్ అన్నమాట. ఫ్రంట్ ఒక చిన్న రూము, అక్కడేమో ఆ నానమ్మ తాతయ్య పడుకున్నారు. ఆ లోపల ఈ మెచ్యూర్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి పడుకున్నారు. దాని వెనకాతల చిన్న సందులాగుండి పైకి మెట్లు అయితే ఉంటాయి. అండ్ దాని పక్కనే తిను యూరినేట్ చేయడానికి వెళ్ళిన ఏరియా అన్నమాట. ఇలా అయితే ఉంటుంది. స్ట్రక్చర్ ఎందుకు ముందు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అయితే పడుకుంటే ఈలోగా ఎవరో గీతను అయితే లేపుతున్నారు, కాళ్ళ దగ్గర ఇలా ఇలా అలా తడుముతుంటే టక్కున లేచి చూస్తే ఎవరూ లేరు. ఏంటిది అనేసి అనుకుంది. మళ్ళీ పడుకుంటే తన పక్కకు వచ్చి ఎవరో లేపి ఏ అమ్మాయి అని పిలుస్తున్నారు. ఎవరలా అని చెప్పి కళ్ళెప్పి చూస్తే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. నువ్వు చేసింది ఏం బాగాలేదు తెలుసా, అటు ఇటు ఎందుకు చూసావు నువ్వు, అసలు నిన్నెవరలా చూడమన్నారు, ఇప్పుడు చూడు వాడు నీ వెనకాలే వచ్చేస్తాడు, నిన్ను కూడా నాలాగే చేస్తాడు అని ఎవరో ఒక అమ్మాయి చెప్పేసరికి ఈ అమ్మాయి తుల్లిపడి లేచి కూర్చుంటే చుట్టూ అంతా చీకటి. ఒక పక్కన అంటే కరెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు చిన్న దీపపు బుడ్డీలు అయితే వెలిగించుకుంటారు. ఆ దీపం వెలుతురులోనే ఆ రూమ్ అంతా కనిపిస్తుంది. ఎదురుగా మంచం, యువతల తన ఫ్రెండ్ అదే సుజాత అయితే పడుకుంది, మరదలు. తినొక్కరిదాయి అలా చూస్తుందన్నమాట అంతాను. అందులోకి తను సిటీలో ఉండి అక్కడ ఫ్యాన్లు లైట్లు అలవాటయ్యి ఇలాంటి చోటు వచ్చి ఉండాలి అని అంటే ఎవరికైనా ఆ ఏజ్ లో కష్టమే. అయితే ఒక్కసారిగా భ్రమించిపోయినట్టుగా అయిపోయిందనమాట. అయిపోయి ఎక్కడ ఉన్నాను ఏంటి అనుకుంటుంది. ఈలోగా సుజాత లేచింది. ఏమైంది అలా ఉలికి పడుతున్నావు, పడుకో, ఏం కాదు, పడుకో అని అంటుంది. అంటే సరేనని చెప్పేసి మళ్ళీ పడుకుని పోయింది. తెల్లవారిపోయింది. వీళ్ళు ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అని అంటే బాత్రూమ్కి వెళ్ళాలి, స్టూల్స్ కి, ఇంకా అలాగే దాంతో పాటుగా స్నానానికి వెళ్ళాలి. ఈ అమ్మాయికి టెన్షన్ వచ్చేస్తుంది. అందులోకి డేటులో ఉంది కదా, టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా అటు ఇటు చూసి సంధ్యను అయితే పిలిచింది. సంధ్య బాత్రూమ్కి వెళ్ళాలి అంటే నీ గురించి ఎదురు చూస్తున్నా, మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అంటూ ఆడపిల్లలందరూ కూడా కలిసి వెళ్తారండి, ఆ మూకుమ్మడిగా కలిసి వెళ్తారండి ఆ ప్రదేశానికి. ఎందుకనంటే సింగిల్ గా వెళ్ళరు అలాంటి చోట్లకి. అందుకని అందరూ కలిసి అయితే వెళ్దామని, నీ గురించి ఎదురు చూస్తున్నాం రా అని పిలుచుకొని అయితే వెళ్ళింది. అప్పటికే 6:30 అయితే అందరూ కలిసి వెళ్ళారు.
వెళ్ళి ఆ పని కానిచ్చుకొని అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా స్నానం చేసేయాలి. ఇంకా స్నానం చెయ్యాలి, చిరాగ్గా ఉంది అని వాళ్ళ మరదలతోనైతే చెప్తుంది. స్నానం చెయ్యాలి అంతే కదా, ఒక్క నిమిషం ఆగు, మా వాళ్ళందరూ వస్తారు, అప్పుడు అందరం కలిసి అదిగో ఎదురుగుంట కనిపిస్తున్న ఆ ఇరిగిపోయిన ఇల్లులు ఉన్నాయి కదా అక్కడికే వెళ్ళి వీళ్ళు అక్కడ ఇంకొక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లోనే ఏంటనంటే తలుపులు అన్ని బాగానే ఉంటాయి, కాకపోతే అక్కడక్కడ రూఫ్ అయితే విరిగిపోయింది. ఆ ఇల్లు అయితే సేఫ్టీ, అందులోని ఏ ఇబ్బంది ఉండదు, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి చెప్పింది. చెప్తే సరేనంది. ఇంకా వీళ్ళు ఏంటి అని అంటే ఈ అమ్మాయికి అదే పక్కన కూర్చుంది కదా ఆ అమ్మాయికి సుజాతకి అన్ని కూడా చేసేసారు, రెడీ చేస్తారు ప్రతిరోజు కూడాను పెళ్లి కూతురులాగా. అలానే రెడీ చేశారు. చేసిన తర్వాత ఈ అమ్మాయి మిగతా వాళ్ళందరూ కలిసి నిన్న రాత్రి ఇల్లుని చూసింది కదా, ఒక ఇంట్లోని ఒక నల్లటి ఆకారాన్ని చూసింది కదా, ఆ ఇల్లు తప్పించి ఇంకొంచెం ముందుకు వెళ్తే వీళ్ళు స్నానాల గది అయితే ఉందన్నమాట, అక్కడికి తీసుకువెళ్ళింది ఈ సంధ్య. మిగతా వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళారు. తను స్నానానికి అని చెప్పి చూస్తుంది, ఎవరో ఒక్కొక్కరు వెళ్ళి వస్తారేమో అని చెప్పి. కానీ అక్కడ అలా కాదు, అందరూ కలిసి వెళ్ళి ఒకే దగ్గర అక్కడక్కడ నించొని స్నానాలు చేసేస్తున్నారు అనమాట. ఏంటిది అందరూ కలిసి ఇలా స్నానాలు చేస్తున్నారు, ఇలా చేసుకుంటే బాగోదు కదా, నేను సింగిల్ గా చేస్తాను అని నించొని ఉంది. వదిన అలా కాదు ఇక్కడ, అంటే మరి సింగిల్ గా అంటే టైం పట్టేస్తుంది, నీళ్ళు కూడా అయిపోతాయి, ఆ గోళంలో ఉన్న నీళ్ళతోనే అందరూ చేసేస్తారు అని చెప్తుంది సంధ్య. అయినా కూడా నేను ఇలా అందరి ముందు ఇలా స్నానం చేయలేను అని చెప్పుకొస్తుంది. చూడు వాళ్ళు కూడా ఏమి బట్టలు ఇప్పలేదు కదా, బట్టల మీద నుంచి అంటే లంగాలు అవి కట్టేసుకొని స్నానాలు చేసేస్తున్నారు అనమాట. అక్కడ చేసేస్తూ ఉంటే నేను అలా చేయలేను అని ఈ అమ్మాయి మొండికేసి కూర్చుంది. కూర్చుంటే సరే సరే అని చెప్పి మా వదినికి నీళ్ళు ఉంచండి అని చెప్పి వాళ్ళందరూ స్నానాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత సరే ఇప్పుడు చెయ్యొద్దునా అని తను అటుపక్కకి తిరిగి అయితే నించుందనమాట. నించుండేసరికి అమ్మాయి ఏంటి నార్మల్ గా బట్టలు తీసేసింది, తీసేసి టవల్ ఏదో చుట్టుకొని దాని మీద స్నానం చేద్దామని ఆ అమ్మాయి ఉద్దేశం అనమాట. అందులోకి ఈ మెన్సెస్ ఒకటి అయ్యింది కదా, బ్లీడ్ అవుతుందని చెప్పేసి. అయితే తను టవల్ ఇలా కట్టుకొని నీళ్లు తీస్తుంది, గోళంలో నుంచి నీళ్లు ఇలా తీసేసరికి గోళంలోని ఏదో ఒక ఆకారం కనబడుతుంది. తనకి కనిపించేసరికి పైకి ఇలా చూసింది, ఇంకా అలానే చూసుకొని అలానే ఉండిపోయింది. నీళ్లు చప్పుడు వినబడిపోయేసరికి ఈ అమ్మాయి సంధ్య అనే అమ్మాయి అవతలకి తిరిగి ఉంది కదా, ఏం చేస్తుందో వదిన అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే తను అలానే పైకి అలా చూస్తూ మగ్గు పట్టుకొని నించొని ఉందన్నమాట. ఉండేసరికి వదిన వదిన అని పిలిచింది. ఏం చేస్తున్నావు స్నానం చేయకుండా అని అంటే అంటూ తను నించుండేసరికి తన కాళ్ళ దగ్గర నుంచి బ్లీడింగ్ అయితే అయిపోతుంది దారలాగా. అదైతే చూసింది ఈ సంధ్య. వదిన ఏంటి, ఎందుకు అలా అయిపోతుంది, అంత ఎక్కువ అని భయపడిపోతుంది. తను ఇంకా అప్పటికి చిన్నదాయి కదా, 10 ఏళ్ల అమ్మాయి. అంత ఎంత మరీ పల్లెటూరు అయినా కూడా వీటి గురించి అయితే అస్సలు మాట్లాడుకోరు వాళ్ళు. అయితే చూస్తూ ఉంటే ఏం కాదులే ఏం కాదు, నువ్వు తిరుగు అటు తిరగకు చూడకు అటు తిరుగు అని చెప్తూ తినకి కూడా భయం వేస్తుంది. ఎందుకనంటే తినకి అలా ఎప్పుడూ అవ్వలేదు. అయితే ఇంకా స్నానం అయితే గబగబా చేసేసింది, బట్టలు కూడా అక్కడే మార్చేసుకుంది. అదేంటి ఇక్కడెందుకు మార్చుకున్నావు, ఇంటి దగ్గర మార్చుకుందు కాని కదా అంటే లేదు లేదు అని చెప్పి బట్టలు అయితే వేసేసుకొని వైట్ కలర్ డ్రెస్ అయితే వేసుకొని తను వెళ్ళిపోతూ ఉంటే జుత్తు ఎవరో ఇలాగా పట్టుకొని లాగితే ఎలాగా అనిపిస్తుంది, అలా అయితే అనిపించింది గీతకి. వెనక్కి తిరిగి చూసింది, అంతే అక్కడ ఒక ఆకారం తనకి కనిపిస్తుంది. తనని చూస్తూ అతి భయంకరంగానైతే నవ్వుతుంది. తను ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి దాన్ని అలా చూస్తూ అలా ఉండిపోయింది, భయంతోనే అలా ఉండిపోయింది అనమాట. ఉండిపోయేసరికి అవతల నుంచి ఈ అమ్మాయి సంధ్య ఉంది కదా, ఏం వదినా ఎందుకు అలా ఆగిపోతున్నావు, రా వెళ్ళిపోదాం అని అంటూ తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళింది కానీ అసలు ఓపిక లేదు, తనకి ఏంటి అవుతుందో తెలీదు, చాలా విపరీతంగానైతే అయిపోతుంది. అప్పట్లోని ఇలాంటి శానిటరీ నాప్కిన్స్ ఇలాంటివేవి కూడా లేవు కదండి, ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవు. పైగా విపరీతంగా కడుపులోనైతే నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది, తను తట్టుకోలేకపోతుంది. చిన్నపిల్ల ఒకటి కదా, వాళ్ళ అత్తతోనైతే చెప్పింది, అత్త
చాలా ఇబ్బందిగా ఉంది, ఇలా అవుతుంది అనేసి అంటే, మరి అందుకే నేనే నీకు జాగ్రత్త చెప్పేది, సరే రా అంటూ పక్కకు తీసుకెళ్ళి అక్కడ మడత మంచం వేసి పడుకోమంది. పడుకొని ఉంది, అలానే కదలలేకపోతుంది, ఏ మాట ఆడలేకపోతుంది, ఫీవర్ కూడా వచ్చేసింది తనకి. ఏమవుతుందో తనకు తెలీదు. అయితే వీళ్ళు ఏంటనంటే, ఈ అమ్మాయి మెచ్యూర్ అయింది కదా, ఈ పనుల్లో ఉంటారు, ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు ఇంటికి, ఏవో ఒక సార్లు ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను రోజుకొకరు అనుకొని ఆ అమ్మాయికి సమర్థ పెళ్లి కూతురికి సార్ అయితే తీసుకొస్తారు. తీపి గారెలు, పరమాన్నం, ఇలాంటివన్నీ స్వీట్లన్నీ చేసి తీసుకొస్తారనమాట. అలానే ఎవరో వస్తున్నారు, అమ్మాయిని చూసి ఆ స్వీట్లు తెచ్చి వెళ్ళిపోతున్నారు. తనకి చికాగ్గా అనిపించి, అత్త ఇక్కడ వద్దు, ఇక్కడ అందరూ వస్తున్నారు అని అంటే, పోనీ వెనకాతల ఆ మెట్లు ఉన్నాయి కదా, ఈ మధ్యలోని ఒక చిన్న సందులాగా అయితే ఉంటుందన్నమాట. ఆ సందులోకి వెళ్ళి అక్కడ పడుకుంటాను అని అంటే, సరేనని చెప్పి వాళ్ళ అత్త ఏం చేసింది, అక్కడికి తీసుకెళ్లి మడత మంచం అయితే వేసేసింది. తను అలానే పడుకొని ఉంది. అది మిట్ట మధ్యాహ్నం. అప్పటికి ఏదో భోజనం చేయమంటే చేయనని చెప్పేసింది. తను అలానే పడుకుంది. గీత పడుకున్న సమయంలోని కంప్లీట్ గా డీప్ స్లీప్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఎవరో వచ్చి తన పక్కన అయితే కూర్చున్నారు. కూర్చుంది కాకుండా తన కాళ్ళ మీద అయితే చేతులు వేస్తున్నారు. ఆ చేతులు చాలా గరుగ్గా ఒక రకంగానైతే తగులుతున్నాయి. తను లేవలేకపోతుంది, ఏం మాట్లాడలేకపోతుంది. బాగా ఎలా అంటే తన కడుపులో ఏదో అయిపోతుంది, ఓ పక్క నుంచి ఓవర్ గాను బ్లీడ్ అయిపోతుంది. ఇంకా స్పృహ కూడా లేదు తనకి, ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయితే కొంతసేపటికి వాళ్ళ అత్త వచ్చి లేపుతుందన్నమాట. లేపుతుంటే అప్పటికి తెలివి వచ్చింది. ఏమైంది అని అంటుంది. ఏమవడం ఏంటి, కిందనంతా చూసుకున్నావా, అదంతా తడిచిపోయింది, లేమ్మా లే అని లేపుతూ ఉంటే తను సెమీ కాన్షియస్ లో ఉందన్నమాట. అసలు లేవడానికి కూడా తనకి ఓపిక లేదు. ఏదో ఒకటి తిను అంటూ ఉంటే తను ఇంకా నేనేం తినలేను, నాకు మంచినీళ్ళు కావాలి అని అంటే డ్రింక్ ఏదో తెచ్చి వేసిందంట, తాగిందంట. తాగిన తర్వాత బట్టలు మార్చుకున్నాన్న, ఇలా ఉండకూడదు కదా అంటే మళ్ళీ వెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి అదే మంచం మీద పడుకుంటే ఈసారి రాత్రి కల్లో వచ్చిన అదే అమ్మాయి వచ్చి, నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వినిపించుకోలేదు, వాడిని ఎందుకు చూసావు నువ్వు, అందుకనే వాడిని వెనకతలో వచ్చేసాడు, ఇప్పుడు నిన్ను కూడా నాలా చేసేస్తాడు అని ఏడుస్తూ అలానే అక్కడే ఏడుస్తూ కూర్చుందంట. కూర్చుండేసరికి ఈ అమ్మాయికి ఒక్కసారిగా భయం వేసి లేచి కూర్చుంది. గుండెదడ పెరిగిపోయింది. ఈలోగా సంధ్య అయితే అటుపక్క వచ్చింది. వదిన, ఇలానే పడుకొని ఉంటావా, రా వెళ్దాం రా అంటూ తన్ని బలవంతంగా అక్కడి నుంచి లేవ తీసుకొని బయటకి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంత మేనత్ అయినా కూడాను వెళ్ళేసరికి మనం దూరమేనండి. అయితే కొన్ని ఇళ్లలో అలాగనే ఉంటారు. అయితే మరి మేనత్ ఏమో ఓ పక్క నుంచి అంటుందన్నమాట, సరదాగా అంటుంది, ఒక పక్క నుంచి కోపంగా అంటుందో తెలియట్లేదు ఈ అమ్మాయికి. ఏంటని అంటే పక్కింటి ఆవిడతోని వచ్చిన దగ్గర నుంచి అది అలానే పడుకొని ఉంది. ఏంటవుతుందో తెలీదు. పంపించనని మా వదిన అంటే నేనే బలవంతంగా తీసుకొచ్చాను, రేపు పొద్దున్న ఏదైనా అయితే నన్ను అంటారు కదా అని మాట్లాడుతుంది. అది వినేసింది ఈ అమ్మాయి. గీత అనవసరంగా వచ్చానురా బాబు అని అనుకొని బాధపడింది. సరే ఇంకా అలానే కూర్చుంది. సాయంత్రం అయితే అయ్యింది. సాయంత్రం అయ్యే సమయంలోని తను పూర్తిగాను స్పృహలోకి అయితే వచ్చింది. ఇంకా కాస్త ఏదైనా తింటే బాగున్ను అనే అనిపిస్తుంది తనకి. ఆలోగానే వాళ్ళ అత్త ఏదో వండింది, ఇదిగో తీసుకో, ఇది తిను, పొద్దునుంచి ఏం తినలేదు, మీ అమ్మాలకి నేనేం చెప్తాను, నువ్వు ఇలా చేస్తే ఎలాగా అంటూ ఏదో అంటూ ఇచ్చేసింది. తను కూర్చొని తినేసింది. కాస్త ఒంట్లోని చురుకుదనం అయితే వచ్చింది. సుజాతతో అయితే మాట్లాడిన తర్వాత నైట్ మళ్ళీ వీళ్ళందరూ కూడాను పైన పక్కలైతే వేసుకున్నారు. వాళ్ళ అత్త, ఈ అమ్మాయి, సంధ్య, ఇంకా వాళ్ళ అత్తగారు కూడాను ఈ రోజు నేను పైన పడుకుంటాను, కిందన అస్సలు గాలి వేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ అత్తగారు కూడా వీళ్ళతో పాటు పైకి అయితే వచ్చేసారు, పడుకున్నారు. మధ్యరాత్రిలోని ఈ గీత ఒక్కరిదయ్యే
లేస్తే సంధ్య నిద్రమత్తులో ఉందన్నమాట. ఇలా చూస్తుంది, లేచి కిందకైతే వెళ్తూ ఉంటే ఓహో యూరిన్ కోసం అని చెప్పేసి పక్కకి వెళ్తున్నట్టుంది అనుకుంది. నిన్న చూపించాను కదా అందుకనే వదిన ఒక్కరిదా వెళ్ళిపోతుంది అని అనుకుంది, నన్ను లేపకుండా వెళ్ళిపోతుంది అని అనుకుంది. వెళ్ళిపోయిన తర్వాత కిందకి వెళ్ళి ఆ పక్క నుంచి ఆ ఇరిగిపోయిన ఇంటి వైపు అయితే వెళ్ళి లోపలికి వెళ్ళింది. అదేంటి అనంటే సగం తలుపు అన్నమాట. సగం తలుపు సగం ఇరిగిపోయి అయితే ఉంది. లోపలికి వెళ్ళింది. తను ఎవరో ట్రాన్స్ లో ఉన్నట్టుగానైతే వెళ్ళింది, తనకైతే స్పృహ లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత తన మీద ఎవరో పడినట్టుగానైతే అనిపించింది. ఆ తర్వాత తనకి ఏం జరుగుతుందో తెలీదు. పెయిన్స్ అయితే వస్తున్నాయి విపరీతంగా, చేతులు కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. ఆ పెయిన్ తట్టుకోలేకపోతుంది, కానీ ఏమాత్రం అరవట్లేదు. అసలు ఉలుకు పలుకు లేకుండా అలానే ఉండిపోయిందనమాట. అలానే ఉండిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి మెలకువ అయితే వచ్చింది అమ్మాయికి. మెలకువ వచ్చి చూసుకునేసరికి తనకి ఫుల్ గా కిందనంతా కూడాను బ్లీడ్ అయిపోయింది. చూసేసరికి తను ఆ కిందన ఇరిగిపోయిన ఇంట్లోని ఆ కిందనంతా కూడాను ఇరిగిపోయిన ఇటుకలు, సున్నము, రాళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటి మీద ఇలా తిన్నంగానైతే పడుకొని ఉంది. బట్టది కూడా చెదిరిపోయింది. చేతికి కాళ్ళకి దెబ్బల్లాగా తగిలేసి రగిడిపోయి ఉన్నాయన్నమాట. ఉండేసరికి ఆ చీకట్లోని ఆ పిల్ల గట్టిగానైతే అరిచేసరికి ఆ అరుపు పైన పడుకున్న ఈ అమ్మాయి వింది. అమ్మ వదినకి ఏదో అయ్యింది అంటూ గబుగ్గన లేచి వాళ్ళ అమ్మనైతే లేపింది. వాళ్ళ అమ్మాయి ఈ పిల్ల ఇద్దరు కలిసి గబగబా ఎక్కడున్నావు గీత ఎక్కడున్నావు అంటూ వెనక్కొకలు ముందుకొకలు వెళ్ళేసరికి ముందు రూమ్ లో నుంచి అయితే వాళ్ళ ఇంటికి ఎదురుగానే కదా అది ఉంది, ఆ ఇరిగిపోయిన ఇంట్లో నుంచి అయితే అరుపులు వినిపిస్తున్నాయి వాళ్ళ అక్కకి. అమ్మో ఈ టైంలో ఇది అక్కడికి వెళ్ళిందేంటి అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళేసరికి ఇలా లేచి తూలిపోతుంటే పట్టుకుంది. ఎందుకు వచ్చావు అంటూ గమ్మున బయటకైతే తీసుకొచ్చింది. ఏమైంది లక్ష్మి, ఏమైంది, మీ మేనకోడలకి ఏమైందని ఇరుగు పొరుగు వాళ్ళు లెగిసిపోతారు. శబ్దాలు చాలా క్లియర్ గానైతే వినబడతాయి. పక్కింట్లో ఏం జరుగుతుందో ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఏం లేదు బాత్రూమ్ కన్నా వచ్చింది అని చెప్పేసి అబద్ధం తీసుకొస్తుంటే పక్కింటి ఆవిడ చూసి అప్పుడే ఇలాగా అమ్మాయిని అయితే చూసిందంట. చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. అయిపోయింది. మర్నాడు తెల్లవారి లేగలేకపోతుంది. పిల్లకి పూర్తిగాను జ్వరం అయితే వచ్చేసింది. ఆ మర్నాడే ఫంక్షన్ వీళ్ళు ఆ ఫంక్షన్ హడావిడిలోనైతే ఉన్నారు. అరటిగెలు తెచ్చుకుంటున్నారు, ఇంకా స్వీట్లు చేయిస్తున్నారు, అన్ని అవుతున్నాయి. ఓ పక్కన ఈ పిల్లేమో జీవోత్సవంలాగా ఆ సందులోని మెట్లకి ఆ దారికి మధ్యలో సందులోనైతే పడుకొని అలానే ఉంది. ఈ అమ్మాయి మధ్యలో సంధ్య వస్తుంది, వదిన ఏ వదిన ఏదైనా తిను వదిన అని చెప్తుంది, కానీ తిను అసలు మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, అలానే ఉంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ అలానే తన మీద ఎవరో ఎక్కినట్టుగానైతే అనిపించింది. తనకు ఆ తర్వాత స్పృహే లేదు. వాళ్ళ అత్త వచ్చి నీళ్లు జల్లి ఏమైంది గీత, ఎందుకు ఇలాగ అయిపోతున్నావు, ఏమవుతుందమ్మా అని అడుగుతూ ఉంటే అత్త అని పట్టుకొని ఏడ్చిందంట. ఏడ్చి వాళ్ళంతా కూడా నాకు ఎవరో ఎముకలు ఇరిచేస్తే ఎలా ఉంటుందో అలాగా నొప్పులు వస్తున్నాయి అత్త, కడుపులో కూడా విపరీతంగా నొప్పి వస్తుంది, ఇలా ఎక్కువ అయిపోతుంది అని అంటే ఇంకా ఆవిడైతే భయపడిపోయింది ఫుల్గాను. అనవసరంగా తీసుకొచ్చానేమో, ఇక్కడ ఏమవుతుందో ఏంటో దీనికి అని భయపడుతుంది. ఈలోగా పక్కింటి ఆవిడ వీళ్ళ ఇంట్లోకి అయితే వచ్చింది. రాలేదు అంటే రాత్రి ఏం జరిగింది అని అడిగితే రాత్రి ఏం జరగడం ఏంటి, ఇలాగా తెలియకుండాను బాత్రూమ్ కని వెళ్ళినట్టుంది ఆ ఇంట్లోకి, అక్కడ పడిపోయింది, భయపడి అరిచింది అని ఈవిడేదో చెప్తుంది. ఈవిడ వర్షంలోనే చెప్తా ఉంటే గీత కాస్త చూసి గీత నువ్వు చెప్పు ఏం జరిగింది, నువ్వు తెలుసా ఇంట్లోకి వెళ్ళావా అని అడిగింది ఈవిడ. అనేసరికి గీత ఎలా చూసి నాకు అసలు అందులోకి ఎలా వెళ్ళానో నాకే తెలీదు, నాకు గుర్తులేదు అని చెప్తుంది. గుర్తులేదని చెప్తుంటే ఈవిడకి కొంచెం ఇలాంటి విషయాల్లో అన్ని కూడా అవగాహన ఉంది. అండ్ అలాగే వాళ్ళ అన్నయ్య ఎవరో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడంట, భూత వైద్యం అది చేస్తూ ఉంటాడంట, అంతేకాకుండా తాయితులు అవి కడుతూ ఉంటాడంట. అయితే ఈవిడికి కొంచెం అవగాహన ఉంది. పిల్లని పూర్తిగా చూసి
లక్ష్మి ఏదో తేడాగా ఉంది, పిల్లకి ఏదో పట్టినట్టుగా ఉంది, మీ అన్నయ్యలు ఎప్పుడు వస్తారో అని అడిగింది. వాళ్ళు ఈరోజు సాయంత్రం వచ్చేస్తారేమో అంటే, పిల్లకి ఏదో పట్టేసింది, ఆ ఇంట్లోకి వెళ్ళింది కదా, ఆ ఇంట్లోని ఏం జరిగిందో నీకు తెలుసు కదా అని అంటుంది. తెలుసు, చాన్నాళ్ళు అయిపోయింది కదా అంటే, చాన్నాళ్ళు అయిపోయినా కూడాను ఇంకా ఆడు తిరుగుతూనే ఉన్నాడు, ఇలాంటి పిల్లల్ని పట్టుకుంటాడు ఆడు, మా అన్నయ్యని తీసుకొస్తాను, ఏదో చేద్దాము అని చెప్పేసి ఆవిడైతే అందంట. లోపు ఈ హడావిడ ఒకటి కదండి, ఈ అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ అయితే అవుతుంది, చుట్టాలు వస్తున్నారు. పల్లెటూరులో అంతే, చుట్టాలతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు, ఇల్లంతా కూడా హడావిడి అయిపోతుంది. మరి అయితే ఇదొక పక్కన ఈవిడికి అయితే పిచ్చెక్కిపోయింది అనమాట లక్ష్మికి. అయితే ఇంకా మరి ఈలోగా 7 అవుతుంది. వాళ్ళ అన్నయ్య, వదిన, గీత వాళ్ళ బ్రదరు ముగ్గురు కూడా వచ్చారు. వచ్చి గీతేది అని అడుగుతుంటే అదిగో అక్కడ పడుకుంది, బాగాలేదు, దానికి ఇలాగ అయిపోయిందని ఆవిడైతే చెప్పింది. చెప్తే తల్లి కదా, మరి వెంటనే వెళ్ళి ఏమైంది తల్లి నీకు, ఏంటి ఇలాగైపోయావు అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి పిల్ల దగ్గర నుంచి అదొక రకమైన వాసన అయితే వస్తుంది. చాలా బ్యాడ్ స్మెల్ అనమాట. అంటే ఇప్పుడు బ్లడ్ బాగాను పాడైపోతే వస్తుంది కదా, కుళ్ళిపోతే వస్తుంది కదా, అలాంటి స్మెల్ అయితే వస్తుంది అమ్మాయి దగ్గర నుంచి. అమ్మాయి కూడా ఎలాగంటే బాగా చబ్బీగా ఉండే అమ్మాయి బాగా ష్రింక్ అయిపోయినట్టుగా అయిపోయింది, సన్నగా అయిపోయింది, పళ్ళు లాగేసరికి వాళ్ళ అమ్మ భయపడిపోయి ఏమంటికిలాగా అయిపోయింది 1 రోజుకి 2 రోజులకి అనేసి వాళ్ళ మరదలను అయితే అడుగుతుంటే ఈలోగా గీత వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. ఏ తల్లి ఏమైంది ఏంటి అని అంటే, ఏం లేదు, ఇలా అయ్యాను, ఇక్కడ ఫెసిలిటీస్ ఏమి లేవు కదా, అందుకే ఇలాగ అనిపిస్తుంది అని ఈ అమ్మాయి ఏదో చెప్పేసింది. ఆ రోజు నైట్ అందరూ పక్కలు డాబా మీదే వేసుకున్నారు. మళ్ళీ అలానే మధ్యరాత్రి అయ్యేసరికి ఈ అమ్మాయి లేచి కూర్చుంది. ఈసారి సంధ్య కొంచెం మెలకువలోనైతే ఉంది. వదిన అని చేయి పట్టుకుంటే చెయ్యి విదిలించుకొని లేచి వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ, నేను వస్తానుండా అంటూ తను కూడా వెనకాతలు వెళ్తూ ఉంటే దిగి ఆ సందులోకి వెళ్లకుండా వెనక నుంచి ఇలా తిరిగి ఆ ఇంట్లోకి అయితే వెళ్తుంది. ఈలోగా గట్టిగానైతే అరిచింది సంధ్య. అందరినీ నిద్ర లేపింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచారు, పట్టుకుని అమ్మ అందులోకి వెళ్తుంది అంటే, ఈ పిల్లకాడు పట్టినట్టున్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా అనుకునేసరికి ఏటి పట్టడం, అక్కడ ఎవరున్నారు, ఏంటి ఏమైంది అనేసి అంటూ ఉంటే, ఏం లేదన్నయ్య, ఏం లేదు, లోపలికి తీసుకురండి అని చెప్పేసి ఆ పిల్లకి లోపలికి పడుకోబెట్టి ఏవేవో చేశారంట ఉపచార్యలు. చేసిన తర్వాత కాసేపటికి నెమ్మదించింది ఆ పిల్ల. అంటే నిద్రటి మత్తులో ఉంది, ఏదో ట్రాన్స్ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఊగిపోతుంది, నేను వెళ్ళాలి అందులోకి వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా అలాగైతే ఆపిన తర్వాత మర్నాడు ఈ ఫంక్షన్ ఒకటి కదా, ఆ ఫంక్షన్ కి అందరూ వస్తున్నారు, భోజనాలకి అన్ని కూడా ఏర్పాట్లు, అక్కడే వంటలు అన్ని కూడా అవుతున్నాయి. ఆ సమయంలోని ఈ అమ్మాయి చేసిన మరొక పొరపాటు ఏంటి అని అంటే, ఈ అమ్మాయి పెట్టుకున్న ఆ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పట్లో క్లాత్ కదా, వాటిని ఏం చేసింది ఈ అమ్మాయి, ఉతికేసి ఆరబెట్టకుండా ఎక్కడో వీళ్ళు కాలంలోనైతే పడేస్తారు అవన్నీ. అలాంటిది ఈ పిల్ల ఏం చేసింది, అంత దూరం వెళ్ళలేక, సరైన ఫెసిలిటీ లేక ఆ ఇంట్లోని ఒక పెద్ద గోళం లాంటిది ఉంటే అందులోనైతే అందులో వేసేసి వదిలేసింది అనమాట. అక్కడంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ ఇంట్లోనంతా కూడాను. అయితే ఈలోగా పక్కింటి ఆవిడ వాళ్ళ అన్నయ్య అయితే వచ్చి వీళ్ళతోనైతే మాట్లాడాడు. కాసేపు అయిన తర్వాత ఈ అమ్మాయిని చూసి తన జోబులో ఉన్న తాయెత్తుని తీసి వెంటనే చేతికైతే కట్టిన తర్వాత, మీరు రేపు వెళ్ళిపోకండి, ఉండండి అని చెప్పాడంట. సరే అనేసారు. ఈ ఫంక్షన్ అంతా అయిపోయింది, హడావిడంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని అతను వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు. వేరొక ఊరు అనమాట, పక్కనే, వాళ్ళది కూడా పల్లెటూరే. అక్కడ తీసుకువెళ్ళి అక్కడ అమ్మాయికి ఏవో పూజలు చేసి ప్రక్రియలు చేసి తనని గట్టిగా పట్టుకొని ఉన్న ఆత్మనైతే బంధించాడండి.
అదేంటి అని అంటే వాళ్ళ ఇంటి ముందు మొత్తం ఒక లైన్ లాగా అయితే ఉంటుంది. అవన్నీ కూడా పగలగొట్టేశారు, అక్రమంగా కట్టించారు అని చెప్పేసి సగం సగం పగలగొట్టేసిన ఇల్లులు అనమాట. ఆ ఇంట్లోని ఇదివరకట్లోని ఒకడైతే ఉండేవాడు. వాడికి ఏంటి అని అంటే వాళ్ళ ఆవిడ అతన్ని కాకుండాను మరొకరితోనైతే తిరిగేదంట. అది ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే అది తట్టుకోలేక వీడేం చేశాడు, ఎండ్రిని తాగేసి వీళ్ళ పొలంలోని ఎండ్రిని అవి వేస్తూ ఉంటారు కదా, ఆ పొలంలో వేసిన మందు ఎండ్రిని తాగేసి చచ్చిపోయాడు. ఆ ఇంట్లోనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఈ ఇల్లులన్నీ కూడా అక్రమంగా కట్టారని కొట్టించారు. కొట్టించేసిన తర్వాత నుంచి ఆ ఇంట్లో తిరుగుతున్నాడు. అంతేకాకుండా ఆ ఊర్లోని ఇలాగే ఒక అమ్మాయి ఆ ఊర్లోని రాత్రి సమయంలోని దూరంగా వెళ్ళడం, బహిరంగ ప్రదేశానికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఆ ఇంట్లో ఎవరు లేరు అప్పటికే. ఆ ఇంట్లో వాడు తిరుగుతున్నాడని కూడా ఎవరికి తెలీదు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ ఇంట్లోకి వెళ్ళి యూరినేట్ అయితే చేసింది. ఆ టైంలో ఈ అమ్మాయి డేట్లో ఉంది. అయితే ఎప్పుడైతే అలా యూరినేట్ చేసిందో ఆ అమ్మాయిని పట్టుకొని పీడించి ఆ అమ్మాయితోని శారీరకంగా అన్ని చేసి వాడు ఆ అమ్మాయిని చంపేశాడు. ఆ అమ్మాయే ఈ అమ్మాయికి కనిపించి అలా చెప్తూ ఉండేదన్నమాట. అయితే ఇవన్నీ కూడా అతనికి దేవుడు వాళ్తాడనమాట. దేవుడయ్యా అలా అని పిలుస్తారు, ఆడవాళ్ళకైతే దేవుడమ్మ అంటారు. అయితే అతను ఇవన్నీ కూడాను చెప్పాడంట. చెప్పి ఈ పిల్లని వాళ్ళ పెద్దలు కాపాడారు, లేకపోతే ఈ అమ్మాయి కూడా ఆ పిల్లతో పాటుగాను వాడి వెనకాతలే వెళ్ళిపోవలసిందే అని చెప్పి ఈ అమ్మాయికి ఏవో తాయితులు అవి కట్టి వాడిని బంధించి సీసాలోని భూస్థాపితం అయితే చేశారంటండి. మరి పల్లెటూరులోని అనుకుంటాం కానీ కొన్ని చాలా దారుణాలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఏదో చిన్న చిన్న విషయాలకి ఇలాగ ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఆ తర్వాత ఆ ప్రాణం పైకి వెళ్ళలేక కింద ఉండలేక కొన్నాళ్ళకి అతి ఘోరమైన పిచాచిలా తయారయ్యి ఇలాగా అక్కడ ఉన్న జనాల్ని చంపుకు తినడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడాను నిజంగానే స్పైన్ చిల్లింగ్ గా అనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.